హలో అండి. నేను మీ అశోక్. మన రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎలక్షన్స్ ఇంకా 4 రోజుల్లో మన ముందున్నాయి. డెమోక్రసీని కాపాడాలన్నా, లేకపోతే ఒక సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్నా, వీటికన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఓటు హక్కును వినియోగించుకోవడం, ఓటు వేయడం. ఈ ఓటు హక్కు అనేది ఒక రాజ్యాంగం మనకందరికీ కల్పించిన ఒక ఆయుధం, ఒక హక్కు, ఒక బాధ్యత. ఒకే ఒక సంవత్సరం లేకపోతే ఒక్కసారి మిస్ అయిన ఎలక్షన్స్ మళ్ళీ రావాలంటే ఖచ్చితంగా మనం 5 సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 5 సంవత్సరంలో మన రాష్ట్ర భవిష్యత్తు ఎదిగిపోవచ్చు, లేకపోతే గన అధపాతాళానికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్నా, లేకపోతే దీన్ని డెమోక్రసీలాగా నిరూపించుకోవాలన్నా ప్రతి ఒక్కరూ ఓటేయాలి. ప్రతి ఒక్కరూ ఓటేయాలి. ఓటు హక్కున్న ప్రతి ఒక్క వ్యక్తి ఓటేయాలి. కొన్ని సర్వేల ప్రకారం ప్రతి ఒక్క సంవత్సరం అంటే ఎలక్షన్ జరిగిన ప్రతి ఒక్కసారి పోల్ అవుతున్న ఓట్ల సంఖ్య 50 నుంచి 75% రేంజ్లో మాత్రమే ఉంటుంది. అంటే 100% ఓటింగు ఎక్కడ కూడా జరగట్లేదన్నమాట. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే చాలామంది ఓటింగ్ వేసేవాళ్ళు వేరే రాష్ట్రాల్లో కానీ దేశాల్లో ఉండడం, అది కాకుండా వాళ్ళపై అంటే వాళ్ళకున్న రాజకీయ ఆసక్తి తగ్గిపోవడమే అనేసి చాలా సర్వేలు కూడా చెప్తున్నాయన్నమాట. ఇది ఎలా అంటే చాలామంది రాజకీయాల గురించి మనకెందుకులే, లేకపోతే నేనేసే ఒక ఓటు వలన ఒక ఎమ్మెల్యే గెలుస్తాడా, లేకపోతే నేనేసే ఒక ఓటు వలన సీఎం గెలుస్తాడా అనేసి చాలామంది ఇలా ఊహించుకునేసి ఓటు హక్కును వినియోగించకుండా చాలామంది మధ్యలోనే ఆగిపోతుంటారనమాట. కానీ ఈ 2024 ఎలక్షన్స్ మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఖచ్చితంగా నిర్ణయించాలి. మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రావాలన్నా, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ని కంట్రోల్ చేయాలన్నా, మహిళలకు రక్షణ కల్పించాలన్నా, హత్యలు అత్యాచారాలు కంట్రోల్ చేయాలన్నా ప్రతి ఒక్కటిని నిర్ణయించే వ్యక్తి సీఎం. కాబట్టి ఈ సీఎంని ఎన్నుకునే హక్కు, అనుకునే బాధ్యత ఆయుధం లాంటి మన ఓట్లోనే ఉంది. దయచేసి ఈ లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు ఎవరు కూడా మీ ఊర్లకి రాకుండా ట్రిప్పులకి వెళ్ళేసి లేకపోతే కనుక భోంచేసి రెస్ట్ తీసుకోవద్దండి. ఖచ్చితంగా మీ సొంత ఊరికి వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకునేసి మన రాష్ట్ర భవిష్యత్తును మార్చండి. రాష్ట్ర భవిష్యత్తు ఖచ్చితంగా మేధావులు కానివ్వండి, చదువుకున్న వాళ్ళ కానివ్వండి, ముఖ్యంగా ఈ ఓటు వేసే ప్రతి ఒక్క వారి చేతిలోనే ఉంటుంది. సో ప్లీజ్ డూ ఓట్ అండ్ సేవ్ ది డెమోక్రసీ.